న్యూజిలాండ్ దేశంలో జరుగుతున్న టీ20 సిరీస్లో గెలుపెవరిదో నిర్ణయించే ఆఖరి టీ20 మ్యాచ్లో టీమిండియా త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. దీంతో అభిమానులు కొద్దిగా నిరాశకు లోనయ్యారు. మొదట టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మొదలైనప్పటి నుండి న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్మెన్లు భారత జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డం ప్రారంభించారు. ముఖ్యంగా కాలిన్ మున్రో కేవలం 40 బంతుల్లో 72 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టు అధిక స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మిగతా ఆటగాళ్లు కూడా తమ వంతుగా ధాటిగా ఆడి న్యూజిలాండ్ జట్టు మంచి స్కోర్ సాధించడంలో తమ వంతు కృషి చేశారు. మొత్తం 20 ఓవర్లకు గాను న్యూజిలాండ్ జట్టు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం జరిగింది. దీనికి తోడు మన భారత క్రికెటర్లు కూడా అక్కడక్కడ ఫీల్డింగ్ లో స్వయంకృతాపరాధాలు చేశారు. ఇలా వీటన్నింటి పుణ్యమాని న్యూజిలాండ్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. 213 పరుగుల విజయ లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగింది. కానీ మ్యాచ్ మొదలైన వెంటనే శిఖర్ ధావన్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత ధాటిగా ఆడాలని రోహిత్ శర్మ ప్రయత్నించినప్పటికీ అనుకున్న మేర ఆడలేకపోయాడు. 32 బంతుల్లో 38 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ విజయ్ శంకర్ మాత్రం కేవలం 25 బంతుల్లో 43 పరుగులు చేసి విజయంపై ఆశలు చిగురింపజేశాడు. రిషబ్ పంత్ కూడా ధాటిగా ఆడాడు. 12 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. భారత బ్యాట్స్మెన్లందరూ ధాటిగా ఆడడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ నిలకడ స్థిరత్వం లేకపోవడంతో వరుసగా వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పరుగులు వస్తున్నప్పటికీ కూడా అదే రీతిలో భారత జట్టు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో క్రమం తప్పకుండా భారత జట్టు వికెట్లు తీశారు. ఇక చివరిలో కేవలం 2 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన సందర్భంలో 8 పరుగులు మాత్రమే చేశారు. 4 పరుగుల తేడాతో భారత్ ఓటమిని మూటగట్టుకున్నారు. సిరీస్ ను చేజార్చుకున్నారు. ఈ మొత్తం సిరీస్ ని గనుక గమనిస్తే భారత జట్టు ఆటగాళ్లలో కావాల్సినంత నైపుణ్యం ఉంది, కానీ అక్కడక్కడ నిలకడ లేకపోవడం వల్లనే ఈ పరాజయాలు ఎదురవుతున్నాయని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. తప్పు సరిదిద్దుకోగలిగితే భారత జట్టు ఎప్పటికీ ప్రపంచంలో నెంబర్ 1 జట్టుగా ఉంటుందని జోస్యం చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.